హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నార్మల్ వీడియోస్ అంటే ఇంటి దగ్గర ఉండి అలాగా ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను కదా, మీకు బోర్ అనిపిస్తుందేమో అని నాకు అనిపించింది. సో కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే క్యాంపస్ టూర్. మా హస్బెండ్ వర్క్ చేసే క్యాంపస్ అనమాట. మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్లో కమెంట్స్లో కూడా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను నా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తారో. డ్యూక్ యూనివర్సిటీలో అనమాట. సో అది ప్రతిదీ మీకు డీటెయిల్గా చూపించవచ్చో లేదో నాకు తెలియదు, అంటే పర్మిషన్ ఏమైనా తీసుకోవాలో నాకు తెలియదు. సో అందుకని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్ళిన ప్లేసెస్, అండ్ ఇంకా ఇక్కడ మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్టేకి ఎక్కడ ప్రిఫర్ చేస్తారు అవన్నీ మీతో షేర్ చేసుకుంటానమాట. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఆగండి, వీడియో స్టార్ట్ చేయకముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, సో దట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ఏం చేయాలని ఆలోచించడమే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు సజెషన్ ఇవ్వండి, సో దట్ ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే మీకు నా హస్బెండ్ చేసేది ఆ బిల్డింగ్ చూపిస్తానమాట. లోపలికి ఏం వెళ్ళను, బట్ జస్ట్ బయట నుంచి చూపిస్తాను. సో ఇక్కడే అనమాట తను వర్క్ చేసేది, 3rd ఫ్లోర్. నేను లోపలికి ఏం వెళ్ళట్లేదు. అండ్ తన బిల్డింగ్ పక్కన ఇలాగ పార్కింగ్ ఉంటుంది కార్స్కి. దీనికి పర్మిట్ ఉండాలన్నమాట. సో మనీ పే చేయాలనుకుంటా, మాకు ఐడియా లేదు, నాకు ఐడియా లేదనమాట. ఇది మొత్తం ఈ బిల్డింగ్ దగ్గర పార్కింగ్. అండ్ ఇంకా తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే, ఒకప్పటి మా ఇల్లు. మీరు ఆల్రెడీ మా కమ్యూనిటీ టూర్ హోమ్ టూర్ చూసే ఉంటారు. అక్కడికి వెళ్తాము ఇప్పుడు. సో లెట్స్ గో. యాక్చువల్గా ఇప్పుడు నేను బస్ స్టాప్లో ఉన్నాను. ఇది బస్ స్టాప్. బస్ కోసం వెయిటింగ్ అనమాట. ప్రతి 15 మినిట్స్కి ఒకసారి ఉంటుంది. అది మనకి ఒక యాప్ ఉంటుంది అనమాట, డ్యూక్కి రిలేటెడ్. దాంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ఫోన్లో లేదు, నా హస్బెండ్ దాంట్లో ఉంటుంది. ఇలాగా క్యాంపస్లో 7 to 8 బస్సెస్ ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి అవే. ఇవన్నీ నాకెలా తెలుసా అంటే, మేము ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బోర్గా అనిపించేది. క్యాంపస్కి వచ్చేసి ఇలా నాకు నచ్చిన బస్ స్టాప్లో బస్ ఎక్కేసి ఇంకో బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి ఇంకో బస్ అలా ఎక్కేసి తిరిగేసేదాన్ని అనమాట. సో భయం ఏదా అంటే భయమేం వేయదు, స్టూడెంట్స్ క్యాంపస్ బస్లే కదా, స్టూడెంట్స్ ఎప్పుడూ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా స్టూడెంట్లా తిరిగేసేదాన్ని. అలా కొన్ని తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నవన్నీ ఇవాళ మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ బస్ వచ్చేసి ప్రతి 15 మినిట్స్కి ఒకటి ఉంటుంది. అంటే సేమ్ బస్ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 9 వరకు తిరుగుతూనే ఉంటుంది అనమాట, ప్రతి 15 మినిట్స్కి ఒకసారి. సో యా, ఇప్పటి వరకు నేను వెయిట్ చేసిన బస్ ఇదే అనమాట, LL. దాని ఫుల్ నేమ్ వచ్చేసి లెజర్ లూప్. బస్సు సేమ్ బస్సే తిరుగుతూనే ఉంటుంది, ఒక లూప్ అనమాట. అది మనకి ఆ యాప్లో డైరెక్షన్స్ చూసుకోవచ్చు, ఏ డైరెక్షన్లో ఏ బస్ వెళ్తుంది, బస్సు ఎక్కడుంది అవన్నీ కూడా. ఇంక ఇది ఎవరైనా ఎక్కొచ్చు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ. ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, అది ఫ్రీ అనమాట. బస్ స్టాప్ వచ్చేసింది. ఫస్ట్ స్టాపే మనం బస్ ఎక్కిన తర్వాత చాపెల్ టవర్స్ అనమాట, ద నియరెస్ట్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ రాశారు కదా, LL అంటే డ్యూక్కి రిలేటెడ్, అండ్ 11B అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా ఇక్కడ, దానికి. సో ఇక్కడైతే చాపెల్ టవర్స్ చాలా దగ్గర, బస్ ఎక్కి జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. వాకింగ్ అయితే 5 మినిట్స్లో వచ్చేయచ్చు, అంత దగ్గర అనమాట. సో ఫస్ట్ ఇది దగ్గర. ఇక్కడ ఎక్కువ మందే ఉంటారు స్టూడెంట్స్, చాలామంది ఉంటారు, గ్రూప్స్ కింద. మేము ఫ్యామిలీస్ ఉండరా అని చెప్పంటే ఫ్యామిలీస్ కూడా ఉంటారేమో, నాకు తెలీదు. మాకు అప్పుడైతే ఎవరూ పరిచయం కాలేదు, ఒక ఫ్యామిలీని చూసాం, బట్ మాకు తెలీదు. సో ఇదనమాట, ఈ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. కాకపోతే స్టోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే కష్టం అనమాట. వాల్మార్ట్కి అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది. మాకు ఇప్పుడు అక్కడ దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీని కమ్యూనిటీ టూర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కనుక చూడకపోతే చూసేయండి. మా పాతిళ్ళు దగ్గరికి వెళ్ళి అలా చూసుకొని ఇంకొక కమ్యూనిటీకి వెళ్దాం, పక్క కమ్యూనిటీ, అది కూడా బాగుంటుంది. సో యా, అంగోండి వెళ్తున్నారు కదా మన ఇండియన్సే, వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్సే. 8
ఇదైతే 2 BHK. మీకు ఆల్రెడీ చెప్పాను నా కమ్యూనిటీ టూర్లో, కమ్యూనిటీ టూర్ వీడియోలో. ఇదే మా ఇల్లు, పాత ఇల్లు. ఇల్లు బాగుంటుంది అండ్ కమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇది నాకు ఒకటి ఏం నచ్చేది కాదంటే అప్పుడు పెస్ట్స్ అనమాట. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తారు మనకి కంప్లైంట్ చేసినప్పుడు, బట్ అయినా కూడా అవి పోలేదనమాట. కోర్స్ మేము కొత్త ఇంటికి వచ్చాము, ఇక్కడ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఎక్కడైనా ఉంటాయి అనుకుంటా, నాకు తెలీదు. చాపెల్ టవర్ నుంచి ఇంకా కొంచెం ముందుకు నడిస్తే మరీ ఎక్కువ అక్కర్లేదు, 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. దగ్గరగా ఉంటాయి కమ్యూనిటీలు రెండు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే తెలుగు వాళ్ళ అని కాదు, ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. సో దీని నేమ్ నాకు ఐడియా లేదు, అది నేను స్క్రీన్ మీద రాస్తా. సో ఇక్కడ ఉంది. పార్ట్నర్స్ ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువగా, ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారనమాట. దీనికి దగ్గరే అక్కడే బస్ స్టాప్ కూడా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది బస్ స్టాప్. సో దగ్గర ఈ కమ్యూనిటీకి పెద్ద కమ్యూనిటీ ఏం కాదు, బట్ లోపలికి వెళ్తే ఉంటుందన్నమాట. ఇది ఇంకొకటి. అండ్ ఫైనల్గా ఎక్కువగా మన వాళ్ళు ఉండేది ఇంకొకటి ఉంది. నా హస్బెండ్ ఫస్ట్ అసలు యుఎస్ వచ్చినదా తను ఇక్కడే ఉన్నాడనమాట, ఈ హోటల్లో ఒక 1 week మిలీనియం. ఇక్కడ ఉండి ఆ ఇల్లు ఎతికాడనమాట. ఇదొకటి. అండ్ ఫైనల్ వన్ ఇదే, అటు సైడ్ కమ్యూనిటీ బెల్మాంట్. మీకు ఇందాక చూపించిన 2 కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ కాదు, ఎవరైనా కూడా లోపలికి రావచ్చు. బట్ ఈ బెల్మాంట్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ. అంటే లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఒకటి పాస్ ఉంటుంది, అది ఉంటేనే అలౌబుల్ అనమాట. సో కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీకు ఇందాక బస్ గురించి చెప్పాను కదా, లూప్ తిరుగుతూ ఉంటుంది, సేమ్ బస్సే అని. సో అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. సో ప్రతి బస్ స్టాప్ దగ్గర ఆగదు. అంటే ఎవరైనా ఎక్కే వాళ్ళ బస్ స్టాప్లో ఉంటే ఆపుతారు, ఆర్ఎల్స్ బస్లో ఉన్న వాళ్ళు దిగాలి అంటే లోపల ఒకటి పుల్ చేయాలి, ఆర్ఎల్స్ స్టాప్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే అది ఆపుతారనమాట. అంతేగాని బయట ఎక్కేవాళ్ళు లేకుండా లోపల నుంచి దిగేవాళ్ళు కూడా లేకపోతే బస్సు ఎక్కడ ఆపరు, అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా నేను క్యాంపస్, విత్ ఇన్ ద క్యాంపస్ అండ్ క్యాంపస్కి కొంచెం బయట చాలా దగ్గర డిస్టెన్స్. నడవడం ఇంట్రెస్ట్ అయితే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు అసలు స్టార్టింగ్లో ఏం తెలిసేది కాదు. బస్ స్టాప్లో మేము ఎక్కడైనా దిగాలన్నా నా హస్బెండ్ దిగు అంటేనే దిగేదాన్ని అనమాట, అలా చేసేదాన్ని. బట్ ఈ మధ్య తెలుసుకుంటున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే కూడా ఓన్లీ క్యాంపస్లో మాత్రమే తిరిగేదాన్ని, క్యాంపస్ బస్ మాత్రమే ఎక్కేదాన్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడూ ఎక్కేదాన్ని కాదు, నాకు చాలా భయం. ఓన్లీ ఒకసారి అనమాట, నా హస్బెండ్ కోసం క్యారేజ్ తీసుకొచ్చాను కదా, అది అప్పుడు మాత్రమే. హోప్ఫుల్లీ అదే లాస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఫస్ట్ టైం అదే యాక్చువల్లీ. ఇంక ఇదైతే ఈ బస్కి అక్కడ టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. సో ఫైనల్ స్టాప్ అది. అక్కడ బస్ దిగేసి నెక్స్ట్ ఇంకొక బస్ స్టాప్కి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి మేము మిల్క్ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇది వరకు నేను వెళ్ళేదాన్ని, వీక్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళం పాలు. ఇప్పుడు 2 weeksకి ఒకసారి ఇంకా నా హస్బెండే తీసుకొస్తున్నాడు అనమాట, నేను రావట్లేదు ఇక్కడికి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే హాస్పిటల్కి వెళ్ళే దారి. ఇది కూడా ఐ థింక్ అవే అనుకుంటా, హాస్పిటల్స్ అనుకుంటా ఈ బిల్డింగ్స్ కూడా. ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని పెడతారు, నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తు నాకు. మీలో ఎంతమందికి ఐడియా ఉందో లేదు నాకు తెలియదు. అది సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ థర్స్డే పెడతారనమాట, 2 weeksకి ఒకసారి అనుకుంటా, అది కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకా అక్కడైతే ఆర్గానిక్వి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అమ్ముతారు. ఆర్గానిక్కే బట్ కొంచెం కాస్ట్లీ నార్మల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉన్న వాటికంటే. ఇంకా మేము హ్యారీస్ థియేటర్కి వెళ్ళాలి అంటే ఈ బస్ ఎక్కాలన్నమాట, H1. ఈ బస్ని కూడా నేను నా స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను కదా, మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, అంటే ఇది డే టైం కదా, అంతగా ఎవరు ఉండరు. ఎక్కువగా ఈ బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరంటే హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట, నర్సులు అయినా డాక్టర్స్ అయినా వాళ్ళందరూ. ఇక్కడ నుంచి హ్యారీస్ థియేటర్కి ఒక 10 minutes పడుతుంది. మీకు ఇదంతా నార్మల్గా నడుచుకుంటూ కూడా చూపించవచ్చు, బట్ నేను అలా చూపిస్తే ఒక డే అంతా సరిపోదు. బట్ మీకు ఈ వీడియోలో చూపించిన ప్రతి డైరెక్షన్ కూడా మేము నడిచామన్నమాట, బస్లో కాకుండా. మాకు అసలు అప్పుడు స్టార్టింగ్లో మేము ఇక్కడ స్టార్టింగ్లోనే కాదు, మేము ఇంట్లో ఉన్నంత వరకు కూడా మాకు
టైం పాస్ అవ్వాలి అంటే ఇలాగ బస్ జర్నీ అనమాట. ఇలా అన్నీ చూసుకుంటూ, తిరుక్కుంటూ అలా ఉండేవాళ్ళము. ఇప్పటికీ నేను చాలా మిస్ అవుతున్నాను వాటిని. ఇక్కడ అలాగ కుదరదు గదా! మేము కొత్తింటికొచ్చిన తర్వాత అవేమీ లేవు నాకు. అయితే వాల్మార్ట్ లేకపోతే ఇంకా ఇల్లు ఇవి రెండే. అందుకే మధ్య మధ్యలో ఇలాగ క్యాంపస్‌కి నేను కూడా వెళ్తున్నాననమాట. ఎప్పుడైనా ఒకసారి అది కూడా రెగ్యులర్‌గా ఏం కాదు. సో, ఇక్కడ మీకు చూపించేవన్నీ పార్కింగ్స్ ఉన్నాయి కదా! ప్రతీది కూడా డ్యూక్‌కి సంబంధించింది. ఈ పార్కింగ్‌లో వాళ్ళు పార్క్ చేసుకొని అక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి. అక్కడ బస్ ఎక్కేసి వాళ్ళు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ దిగొచ్చనమాట. సో, మంచి ఫెసిలిటీయే. ఇలాగా మరీ లాంగ్ డిస్టెన్సెస్‌లో ఏముండవు బస్ జర్నీస్ కూడా. డ్యూక్‌కి ఒక 5 మైల్స్ రేడియస్‌లో ఉంటాయంట. ఇంకా మన స్టాప్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చూపించేదైతే 9th స్ట్రీట్ అండి. అక్కడ ఫుడ్ కోర్ట్స్, ఇంకా ఐస్ క్రీమ్ షాప్స్ అవన్నీ ఉంటాయి. బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్ ఉంటాయా? ఒక బ్యాంక్ ఉంటదో నాకు సరిగ్గా తెలీదు. నాకు తెలిసిందైతే ఒక బ్యాంకే నేను చూసింది. ఆ 9th స్ట్రీట్ అనేది ఎందుకు ఫేమస్ అంటే నైట్ లైఫ్ అనుకుంటారు కదా, కొంతమందికి అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానికి ఫేమస్ అంట. మాకు తెలీదు నైట్ లైఫ్ అంటే మాకేంటో ఇంకా అర్థం కాలేదన్నమాట మేము ఉండే ప్లేస్లో, ఎందుకంటే వీ డోంట్ ప్రిఫర్ అవుటింగ్ డ్యూరింగ్ నైట్స్. సో ఇప్పుడు నేను ఉన్నది కూడా డ్యూక్కి రిలేటెడ్ పార్కింగే అనమాట. వీటన్నిటికీ పర్మిట్స్ కావాలి. ద నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. డ్యూక్కి చాలా ఫేమస్. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందరూ విజిట్ చేస్తారు మ్యాక్సిమం. మేము ఎందుకంటే ఫస్ట్ అది అక్కడికే వెళ్ళామన్నమాట. సో అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా. ఈ H1 అయితే అంటే నేను ఎక్కిన బస్ అయితే ఎప్పుడు ప్రతి 15 మినిట్స్కి ఉంటుంది. ఈ బస్సులే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కౌంట్. రిమైనింగ్ బస్సులు ఒక్కొక్కటే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ఈ సైడ్కి ఇది లాస్ట్ డెస్టినేషన్ అనమాట, అంటే లాస్ట్ స్టాప్. అక్కడ టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ ఇటు వచ్చిన డైరెక్షన్లోనే వచ్చేస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఓన్లీ ఏంటి ఈ రోడ్స్, బస్సులు, కమ్యూనిటీలు ఇవే చూపిస్తుందని. వేరే డిపార్ట్మెంట్స్ అవన్నీ చూపించడానికి, బిల్డింగ్స్ అవన్నీ చూపించడానికి నాకు తెలియదు కదా. నాకు తెలిసిందైతే ఒక్కటే, ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. ఇది నాకు ఎలా తెలుసు అంటే నా హస్బెండ్ది దానికి రిలేటెడ్ కానీ, సో తను చెప్పాడు. అది అప్పుడు తెలుసుకున్నాను అనమాట. తను వర్క్ చేసేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇంకా దీని తర్వాత మనం లైబ్రరీకి వెళ్దాము. ఇక్కడ లైబ్రరీ 2 బిల్డింగ్స్ అనమాట. నేను కొన్నిసార్లు వెళ్ళాను, చదువుకోవడానికి ఏం కాదు, జస్ట్ ఊరికే చూడడానికి. ఇప్పుడు మీకు చూపించేది కూడా లైబ్రరీయే. ఇంకా తర్వాత వచ్చేసి చాపెల్ అనమాట. అదొక చర్చ్, ఓల్డెస్ట్ది. నేను లోపలికి ఒకసారి వెళ్ళాను, బాగుంది. ఇంకా దీనికి ఆ చాపెల్కి ముందే ఈ డ్యూక్ని స్థాపించిన ఆయనది ఉంటుందన్నమాట. అదేమంటారు, బొమ్మ అంటారా, విగ్రహం అంటారా, ఆ రెండిట్లో ఏదో ఒకటి అది ఉంటుంది. ఎప్పుడైనా నేను చర్చ్ లోపలికి వెళ్తే అప్పుడు వీడియో తీసుకోవచ్చు అంటే అది కూడా మీకు చూపిస్తాను ఏదైనా షార్ట్ వీడియోలో. అండ్ ఇంకొకటి మీకు చూపించాల్సింది క్యాంపస్లో అంటే యూనివర్సిటీ స్టోర్. ఇక్కడ అన్నీ అంటే ఎక్కడ ఏమి అమ్మినా కూడా దాని మీద డ్యూక్ అని రాసి ఉంటుంది. అంతకుమించి నేను ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను. ఆ స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఇంకా హుడీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. వాటర్ బాటిల్స్, క్యాప్స్ అన్నీ ఉంటాయి. బుక్స్ కూడా ఉంటాయి అనుకుంటా. నేను అంతగా పెద్దగా రీసెర్చ్ ఏం చేయలేదు అక్కడికి వెళ్ళి. అండ్ దెన్ చాలా ఇంపార్టెంట్ది ప్రతి మనిషికి కూడా ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది, ఇటాలియన్, చైనీస్ అన్నీ ఉంటాయి. నాకు ఒకటి ఏం నచ్చుదంటే స్మెల్. అక్కడికి వెళ్తే నాకు అసలు పడదు. సో నేను పెద్దగా ఏం చూపించట్లేదు. ఐ థింక్ ఇండియన్ రెస్టారెంట్ అయితే తందూర్ దాని పేరు, అదొకటే తెలుసు. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంటుందంట, ఐఎమ్ నాట్ ష్యూర్. ఇంకా తర్వాత మీకు ఎలాగా చెప్పొచ్చు అంటే దీన్ని, అసలు ఈ బస్సునైతే ఎన్నిసార్లు ఎక్కామో మేము. చాపెల్కి ముందు ఒక
బస్సు ఉంటుందన్నమాట. ఐ థింక్ ఒకటి కాదు 2, 3 ఉంటాయి. మేము ఎక్కేది ఏంటంటే 2 క్యాంపస్‌లని కనెక్ట్ చేస్తది. ఇప్పుడు మీకు చూపించిందంతా వెస్ట్ క్యాంపస్. ఇప్పుడు నెక్స్ట్‌ది ఈస్ట్ క్యాంపస్‌కి వెళ్తున్నామన్నమాట. సో ఈ రెండిటిని కనెక్ట్ చేసే బస్ నేమ్ C1 అనమాట. మీరు అనుకోవచ్చు ఈ నేమ్స్ అవన్నీ మాకెందుకని, బట్ జస్ట్ ఒక ఐడియా కోసం మీకు కూడా చెప్తున్నాను. దీన్నైతే మేము ఇక్కడికి ఈస్ట్ క్యాంపస్కి ప్రతి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే ఏం చేయం, ఈవినింగ్ నా హస్బెండ్ వర్క్ అయిపోయిన తర్వాత వాకింగ్ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరేవాళ్ళం అనమాట. అక్కడ నుంచి ఈ బస్ ఎక్కేసి ఈస్ట్ క్యాంపస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ కొంచెం బాగుంటుంది, మంచి వెదర్ ఎన్వైర్న్మెంట్ అదంతా నచ్చుతుంది. ఇంకా ఈస్ట్ క్యాంపస్లో అయితే డామ్స్ ఉంటాయి కదా, అంటే హాస్టల్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అన్నమాట. అవే కాదు ఇంకా వేరే స్టేడియమ్స్ ఉంటాయి, లైక్ హాకీది, ఇంకా అదేంటిది టెన్నిసా, అవి ఇంకా వేరే కోర్ట్స్ కూడా ఉంటాయి. సో వేరే క్లాసెస్ జరిగే ఏరియాస్, లైబ్రరీ కూడా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే అక్కడ ఏదో వర్క్ జరుగుతుందంట, నాకు అంతగా తెలీదు. మేమైతే మీకు చూపిస్తున్న సరౌండింగ్స్ మొత్తం వాక్ చేసి మేము ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇంక ఈ స్టేడియమ్స్ విషయానికి వస్తే వెస్ట్ క్యాంపస్లో కూడా కొన్ని స్టేడియమ్స్ ఉన్నాయి. అవి నేను రికార్డ్ చేయలేదు, ప్రజెంట్ గేమ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఏవైతే నేను మిస్ అయ్యాను అని నాకు అనిపించిద్దో అవన్నీ ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో పెడతాను. ఇంకా నాకు తెలిసిందైతే ఇవన్నమాట. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ నాకు తెలీదు. సో నాకు తెలిసినవి, మేము ఎక్కువగా తిరిగినవి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఏమన్నా ఉంటే లెఫ్ట్ ఓవర్ మళ్ళీ ఇంకెప్పుడైనా ఒక వీడియోలో చూపిస్తాను. నాకు తెలిసింది ఇంతే. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు. ఇంకా నా వల్ల కాదు, ఎక్కువ నడవలేకపోతున్నాను, వేడిగా ఉంది. సో see you in the next video. Till then, take care everyone and stay healthy, stay positive. I hope మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్సో బై బాయ్.